శ్రీమాత్రే నమః. మనకి భ్రమలో బ్రతకటమే ఇష్టం, నిజంలో బ్రతకటం మనకి ఇష్టం లేదు. అందుకే ఏది భ్రమో దానికి మాత్రమే అట్రాక్ట్ అవుతాం. పుష్ప సినిమాలో నటించిన హీరో ఆయనే కాదు, ఏ సినిమాలో అయినా సరే ఒక హీరో ఫైట్ చేసిన, డాన్స్ చేసిన, డైలాగ్ చెప్పిన అతనిది కాదు అని మనకి తెలుసు. కానీ అతన్నే హీరోగా చేస్తూ అతన్ని మనం అనుకరించేస్తాం. అలా అనుకరించటం వల్లే కదా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. నిన్న పుష్ప సినిమా అయిపోయిన తర్వాత, ప్రీమియర్ షో తర్వాత ఒక 18 ఏళ్ల అబ్బాయి అంటున్నాడు, తగ్గేదేలే అని ఇలా తిప్పుకుంటూ. వాడిని అయితే నాకు చాలా కొట్టాలనిపించింది. ఎందుకంటే అర్జున్ లాంటి హీరో లేడంట. హీరో అంటే అభిమానం ఉండొచ్చు, కానీ అర్జున్ లాగా అర్జున్ లాగా డైలాగ్ ఎవరు చెప్పలేరంట, అర్జున్ లాగా డాన్స్ ఎవరు చేయలేరంట, అర్జున్ లాగా ఫైటింగ్ ఎవరు చేయలేరంట. అక్కడ అర్జుననే కాదు, ఏ హీరో అయినా సరే వాళ్ళ సొంత డైలాగా, వాళ్ళ సొంత డాన్సా, వాళ్ళ సొంత ఫైటింగ్ గా చెప్పండి. అది ఎవరో చెప్తే వాళ్ళు ఆ పాత్రలో నటించారు. అది నటనని తెలిసి కూడా వాళ్ళని దేవుళ్ళ కంటే ఆరాధిస్తూ, వాళ్ళని ఏదైనా చిన్న మాట అంటే ఇంకా మీద పడిపోతూ ఉంటారు. చూసారా, అంత అభిమానం అవసరమా? మనకి ఏదైనా అది తిండి పెడుతుందా, లేదు అంటే బట్టనిస్తుందా? రేపు అందు రోజు మనకి ఏమైనా జరిగితే వాళ్ళు వచ్చి మనకి ఏమైనా చేస్తారా? ఏమీ చెయ్యరు అని తెలిసి కూడా వాళ్ళ వెంట పరిగెడతాం. ఎందుకంటే వాళ్ళతో ఫొటోస్ తీసుకుని, వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని ముందు వాట్సాప్ స్టేటస్లు పెట్టేసుకోవాలన్నమాట. ఆ పిచ్చలో మనం పరిగెడతాం. హైదరాబాదు సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటన ఏంటి చూడండి. తేజ 8 ఏళ్ల వయస్సు. ఆ తేజకి 3 నెలల నుంచి ఈ పుష్ప సినిమా చూడాలని కోరిక. ఎందుకంటే ఆ తేజకి అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం. ఈ తేజను కూడా పుష్ప పుష్ప అని చెప్పి పిలుస్తూ ఉంటారట. సినిమాకి వెళ్ళబోయే ముందు కూడా పుష్పకి సంబంధించిన నృత్యాలు అవి సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి కదా. భాస్కర్ గారి ఫ్యామిలీ ఈ సినిమాను చూడాలని చెప్పి సంధ్యా థియేటర్ కి వచ్చింది. భాస్కర్ గారి భార్య రేవతి, ఈయనకేమో 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. సరే, ఎప్పుడైతే కొడుకు సినిమా చూడాలి అని అనుకున్నాడు, అది కూడా ప్రీమియర్ షో, బెనిఫిట్ షో, మామూలుగా నార్మల్ గా రిలీజ్ అయిన షో కాదు. ఆ షో చూడాలని కోరికతో తండ్రిని అడిగితే, సరే ఎప్పటి నుంచో సినిమా చూడాలి అంటున్నాడు కాబట్టి తండ్రి ఏం చేశారు అంటే టికెట్స్ కొని తీసుకొచ్చారు. భార్యనేమో అలా థియేటర్కి వచ్చేమన్నాక ఈయన కూడా థియేటర్కి వచ్చారు. ఈ లోపు అర్జున్ కూడా ఆ థియేటర్ లో సినిమా చూడడానికి వస్తున్నాడు అని చెప్పి తెలిసింది. అందరితో పాటు సినిమా చూడాలని అనుకున్నట్ట. సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకంటే కూడా అర్జున్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఈ రేవతి గారు, తేజ ముందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ భాస్కర్ గారేమో కూతురుతో నిలబడిపోయారు. ఈ భాస్కర్ గారు ఏం చేశారు, లోపలికి వెళ్ళిన భార్యకి ఫోన్ చేశారు అనమాట. ఎంతసేపటికి భార్య కనిపించకపోతే భార్య ఏమో ఫోన్ చేసి, నేను ఎక్కడున్నాను, మీరు వచ్చేసేయండి అని చెప్పారు. వెళ్దాము అంటే ఇంకా జనాలు ఎక్కువైపోయారు, లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. కూతురేమో ఏడ్చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారట, మీరేమో లోపలికి వెళ్తే ఇబ్బంది అయిపోతుంది, కూతురునేమో మీ చుట్టాల ఇంట్లోనో లేకపోతే మీ స్నేహితుల ఇంట్లోనో దింపేసేయండి, ఆ తర్వాత వచ్చి మీ భార్య కోసం వెతుక్కోండి అని చెప్తే కూతురునేమో అక్కడ దింపడానికి వెళ్ళారు. ఈ లోపే భార్యకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడ వెతకగలుగుతారు? సరే, కూతురుని దింపేసి వచ్చారు. వచ్చి అక్కడేమో కొడుకు కోసం ప్రయత్నిస్తుంటే కొడుకు కనిపించట్లేదు. అప్పుడు కొడుకు ఫోటోనేమో అక్కడ పోలీసులకు చూపిస్తే వాళ్ళు అన్నారట, ఈ అబ్బాయి ఏమో తొక్కేసి అట్లా పడిపోయాడు, హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారని చెప్పారట. భార్య ఏమో కనిపించలేదు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. కొడుకేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే భాస్కర్ గారికి రేవతి గారు చనిపోయారు అని. దీనికి కారణం ఎవరు చెప్పండి? సినిమా థియేటర్ యాజమాన్యమా, అక్కడ ఉన్న పోలీసుల, అర్జున్ గారా, టికెట్లు కొని తీసుకొచ్చిన భాస్కర్ గారా, సినిమా చూద్దామని చెప్పిన తేజానా? ఎవరు కారణం? ఎవరి మీద వేస్తాం మనం నింద? అక్కడ యాజమాన్యం అయినా సరే ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్ గారు వస్తున్నారు అని అన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలి కదా, పోలీసుల్ని అవి ఏర్పాటు చేసుకోవాలి కదా, అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి కదా. అక్కడ సినిమాకి వస్తున్న అర్జున్ గారైనా సరే అక్కడ ఏ ఇబ్బంది జరగకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అని అడిగి ఉండవలసింది. ఆ జాగ్రత్తలు తీసుకున్నాక ఆయన వచ్చి ఉండుంటే బాగుండేది. ఆయన కంటే చుట్టూతా సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఏవైనా జరిగితే ఆయన్ని కాపాడడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. కానీ సామాన్య జనులకి ఏవైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఆ రేవతి గారు ప్రాణాలు పోయాయి. ఏ కాంపెన్సేషన్ వాళ్ళ కుటుంబానికి ఇస్తే తిరిగి రేవతి గారిని తీసుకొస్తారు? ఏ కాంపెన్సేషన్ వాళ్ళ కుటుంబానికి ఇస్తే తేజాను మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతుడిగా తీసుకొస్తారు చెప్పండి? నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆ తేజ మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వచ్చేయాలని. జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది, తేజ మళ్ళీ వచ్చేయాలని.
ఇప్పటికైనా మనం ఆలోచించాలి, మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం. ఆ భాస్కర్ గారు కొడుకుని అస్తమాను పుష్ప పుష్ప అంటున్నప్పుడు పాపం ఆయన చెప్పి ఉండాల్సింది, పుష్ప అంటే ఆ క్యారెక్టర్ ఏంటి, దాని వెనకాల ఉన్న కథ ఏంటి అని చెప్పి ఉండవలసింది. అలాగే సినిమా హీరోలు అంటే భ్రమరా, డైలాగ్ వాళ్ళది కాదు, నృత్యం వాళ్ళది కాదు, ఫైటింగ్ వాళ్ళది కాదు, అన్ని ఇంకొకరు చెప్తే వాళ్ళు అక్కడ నటించే వాళ్ళు మాత్రమే అని చెప్పి మనం మన పిల్లలకి చెప్పుంటుంటే ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవా? తెలుసున్నా కూడా పిచ్చిలో మనం పడిపోతున్నామే. ఆ పిచ్చిలో పడిపోవటం వల్లే కదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక బెనిఫిట్ షోని, అది కూడా 1100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నారు అంటే నలుగురు 4-11 4400 పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళారు. అప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆ టికెట్ వేస్ట్ అయిపోకుండా సినిమా చూడాలనే కదా అనుకుంటారు. అలా సినిమా చూడాలని వాళ్ళు అనుకున్నారు. అంత కాస్ట్ పెట్టి టికెట్లు కొనుక్కొని ప్రాణాలు పోయాయి. పిల్లల్ని మనం ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి, ఏం చెప్పాలి అనేది మనం పిల్లలకి చెప్పకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ఆ ప్రీమియర్ షోకి మనం వెళ్ళొద్దురా, రేపో ఎల్లుండో ఎప్పుడో వెళ్తామని చెప్పి ఆ కొడుక్కి చెబితే వాడు వినుండేవాడు కదా. ఒకవేళ వినలేదు అని అనుకోండి, వాడి మాట పట్టుకుని మనం తీసుకెళ్లకుండా ఉండుంటే ప్రాణాలు పోయి ఉండేవి కాదు కదా. మనం కూడా పిల్లలు చెప్పిన ప్రతి దానికి తానా తందానా అని అనకూడదు. వాళ్ళు ఏడుస్తే ఏడుస్తారు, 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మామూలుగానే కదా ఉంటారు. ఆ తర్వాత సినిమాకి వెళ్ళుంటుంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కదా. పిల్లల మాట వినాలి, కానీ వాళ్ళు ఏం చెప్తే దానికి తానా తందానా అని వెళ్ళకూడదు. అలా వెళ్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఒక పని చేసేటప్పుడు దాని వల్ల మంచి ఎంత జరుగుతుంది అని మనం ఊహిస్తామో, ఒకవేళ ఇది జరగకపోతే అని కూడా ఊహించాము అని అనుకోండి, మంచి జరుగుతుంది అని వేసిన ఒక కాలు ఒకవేళ అటు ఇటు జరిగితే ఏమవుతుంది అని ఒక్కసారి వెనక్కి వస్తాం. అలా ఒక్కసారి వెనక్కి వచ్చినప్పుడు ఆలోచించడం మొదలు పెడతాం. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని అది ఆలోచిస్తాం. ఒక్కసారి ప్లస్లు మైనస్లు ఆలోచించాము అని అనుకోండి, ఇలాంటి పనులు చేయటానికి సాహసించం. భ్రమలో బ్రతకటానికి ప్రయత్నించకండి. నిజమేంటో తెలుసుకోండి. పిల్లలకి కూడా నిజమేంటో చెప్పండి. లేదు అంటే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఆ తర్వాత మనం బాధపడే కంటే కూడా ఇప్పుడు అలాంటి సంఘటనలు జరగకుండా మనం చూసుకోవచ్చు. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు నాకు ఇది ఎంత బాధ కలిగించింది అంటే 2014లో మా కుటుంబాల్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఒక మైనర్, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అతని బండి కూడా కాదు, బండి మీద చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు, ఎవరో సెలబ్రిటీ వస్తున్నాడు అని చెప్పి మావయ్య గారిని బండితో గుద్దేశాడు. గుద్దేస్తే మావయ్య గారు పడిపోయారు. మావయ్య గారు 3 సంవత్సరాలు అతను చేసిన యాక్సిడెంట్ వల్ల బెడ్ రిడెన్ అయిపోయారు. ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఆపరేషన్లు అయ్యారో అనుభవించిన మాకు తెలుసు. ఒక మనిషిని కోల్పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది మాకు తెలుసు. దయచేసి పరుగులు పెట్టకండి. ఒక బస్సు వచ్చింది అంటే పరిగెడతాం, ఒక ట్రైన్ వచ్చింది అంటే పరిగెడతాం, ఎవరైనా ప్రసాదం ఇస్తున్నారు అంటే పరిగెడతాం, ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారు అంటే పరిగెడతాం. ఆఖరికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మనకి తోపులాటే జరుగుతుంది. చివరికి నదిలో స్నానం చేసేటప్పుడు కూడా ఆ నది రాత్రికి ఆవిరైపోతుందేమో మనం ముందు వెళ్ళి స్నానం చేయకపోతే అని అక్కడ కూడా పరుగులు పెడతాం. అనాలోచితంగా మనం పెట్టే పరుగు, అనాలోచితంగా మనం చేసే పనులు జీవితాన్ని ఎంత కాల రాసేస్తాయి అనేది ఈ భాస్కర్ గారి జీవితం మన కళ్ళెదురుగుండా మనకి కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఇలాంటి భాస్కర్లు ఈ ప్రపంచంలో ఎంత మంది ఉన్నారు, ఇలా బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారో. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మన జీవితంలో ఏదైనా కష్టం వస్తే పక్కవాడు ఏది చేయడు. అవసరమైనవి ఎలాగో చెయ్యాలి. అనవసరమైన వాటి జోలికి వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.